ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ నెలలో అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం కూడా మాకు తెలియచేయండి గురుగారు. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఏ విధానంగా ఉండబోతుంది? ఆత్రేయంగా ఎదురు చూసేవంటి భక్తులకందరూ కూడా ఒక శుభవార్త, మంచి శుభవార్త. ఎన్నడూ కూడా తెలియని ఇప్పుడే వాళ్ళకి అద్భుతమైన ఒక కైంకర్యం, ఒక అద్భుతమైన ఒక చమత్కారం జరగబోతుంది ఈ ఒక వృషభ రాశి జూన్ మాసంలో. ఎందుకు అప్పుడే 6 మాసములో మీరు జరిగే వంటి పరిక్రమంలో 6వ మాసంకి వచ్చిన తర్వాత అప్పుడే కొత్త మార్పులు రావడానికి కొన్ని అవకాశాలు అప్పటికే కనబడతా ఉంది. ఇంత మాదిరి ఒక విశేషమైన ఈ రాశి వారు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనుకుంటే, కొన్ని దానాలు కావచ్చు, కొన్ని ఆలయ దర్శనాలు కావచ్చు, ఎంత మాదిరి ఒక సేవలు చేస్తుంటే వాళ్ళకి అద్భుతం ఒక వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఇంత జూన్ మాసంలో కళ్యాణ యోగం చాలా బాగుంది. అదే విధానంగా ఉద్యోగపరమైనటువంటివి గవర్నమెంట్కి కావచ్చు, ఇంకా దేనికైనా కావాల్సినటువంటివి ప్రభుత్వాలు కొద్దిగా మారుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం ఉద్యోగం వల్ల బదిలీ కావడానికి అవకాశం, అంటే ప్రమోషన్స్ బదిలీ అవుతుంది, స్థల మార్పిడి లాంటి అవ్వడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఈ యొక్క వచ్చే ఋతు పౌర్ణములతో పాటు వచ్చిన వర్షాకాలం వ్యవసాయంలో కూడా మంచి లాభదాయకం రావడం అంటే ఒక అవకాశం అనేది మనకు కనపడతా ఉన్నది. విదేశీయులు వెళ్ళడానికి కావాల్సినటువంటి యువకులకి అందరికి కూడా ఇంకా అద్భుతమైన అవకాశం రావడం కోసం కూడా ఇది ఒక గట్టి విశ్వాసంగా మనకు భావించలేకపోతుంది. పోతే ఈ రాశి వారికి కొద్దిగా ఈ మృత్యుగంధం అనేది ఉండడం జరుగుతుంది. ఈ రాశి వారికి మృత్యుగంధం ఇది ఖచ్చితంగా, అంటే మృత్యుగంధం అంటే ఏంటంటే అపమృత్యుగంధము అంటారు. అప్పుడే మన బైకులు వెళ్తుంటే పడిపోవడము, యాక్సిడెంట్ పడిపోవడం, నిలబడుతుండగా పైనుంచి ఏదైనా ఊడి పడిపోవడము, లేదంటే అనుకోకుండా వేరే వాళ్ళతో మనము గొడవ పడటము, అంత మాదిరి ఒక ప్రమాదాలు జరుగుతుంటే అది కొద్దిగా జాగ్రత్త చూసుకొని మీరు పాల్గొనుకుంటే సరిపోతుంది. గురుగారు, ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఏ విధంగా ఉంటుంది జూన్ నెలలో? కోర్టు డైవర్స్ చేసుకున్న వాళ్ళకి, అంటే వివాహపరంగా కోర్టు డైవర్స్ కానీ, ప్రాపర్టీ విషయంలో ఉన్న వాళ్ళు కానీ, మరి ఇంక ఇతర కోర్టు కచేరీలో కొన్ని సంవత్సరాల పాటుగా, అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి బెంచ్ మీదకి రాని వంటి కేసులు అంటే ఫైల్స్ ముందుకు రావడం జరగడానికి అవకాశం ఉంటుంది. మంచి శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. అలానే ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయంటే వీళ్ళకి? వృషభ రాశి వారికి ఒకటి ఏంటంటే మాసం ఋతువులు మారుతున్నాయి కాబట్టి వేడి శరీరం నుంచి చలవకు రావటంలో కొన్ని మార్పులు మాత్రం కంపల్సరీగా వస్తాయి. దానికి వీళ్ళు ఉత్తమమైనటువంటి ఒక వర్క్ ఏదైతే ఉందో ఆ వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి. ఆహారం పత్రం కానీ, తాగే వంటి నీళ్ళ పత్రం కానీ కొద్దిగా విశేషంగా మీరు ఆహారం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనాన్స్ పరంగా వీళ్ళకి 11 లాభము, 6 నష్టం ఇక్కడ కనపడుతుంది కాబట్టి కొద్దిగా చూసుకొని వీళ్ళు అడుగు పెడితే మంచి లాభదాయక రావటం అని జరుగుతుంది. అంటే వీళ్ళు ఏమైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే జూన్ నెలలో చేయొచ్చా అండి? చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొద్దిగా చూసుకొని చేసుకుంటే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభదాయకం వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. గురుగారు, ఈ రాశి వారికి వ్యవసాయం పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందండి? ఎక్కువ శాతం వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అమ్మా, సోయాబీన్స్ సంబంధించిన వంటివి పెడితే, లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్ పెట్టినా సరే, లేదంటే మనకు పామ్ ఆయిల్ అలాంటి సీడ్స్ పెట్టినా, లేదంటే మనకి కస్టర్డ్ ఆయిల్ అని అంటారు ఏంటి, అలాంటివన్నీ కూడా చెట్లు వ్యాపారం పెట్టుకుంటే లాభదాయకం ఉంటుంది. వరికి సంబంధించినటువంటి పని, గోధుమలకు సంబంధించినటువంటి పెడితే లాభదాయకం రావు. ఆముదము నూనెకి సంబంధించినటువంటి వ్యవసాయం చేసుకుంటే
మంచి లాభదాయక రావడానికి రిఫైన్డ్ ఆయిల్స్, సన్ఫ్లవర్స్ కానీ రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, ఆయిల్ బిజినెస్, ఆయిల్కి సంబంధించినటువంటివన్నీ కూడా చేసుకుంటే చాలా మంచి లాభదాయకం రావడానికి జరుగుతుంటుంది. వృషభ రాశి వారికి ఉన్నటువంటి మృత్యుగంధాల్లో కావచ్చు, ఇంకా వేరే ఒక ఫైనాన్స్ పరంగా ఉన్నటువంటి కావచ్చు, లవ్ బ్రేకర్స్ అంటే ప్రేమించుకున్న వాళ్ళు బ్రేక్ కావడానికి అవకాశాలు కనబడతా ఉంది. అలాంటి వాళ్ళకు కూడా ఒక మంచి పరిహారము శివాలయ దర్శనం చేసుకొని, పరిహారం వచ్చేసి చక్కగా జ్యోతిలింగ దర్శనం చేసుకొని మనకి శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం అనేది మనకు తెలుస్తుంటుంది. అంటే వృషభ రాశి వాళ్ళు శ్రీశైలం వెళ్ళాలి. శ్రీశైలం వెళ్ళాలి. వెళ్ళి ఒక రాత్రి అక్కడ నిద్ర చేసుకొని అక్కడ ఉన్నటువంటి పాతాళ గంగలో స్నానం చేసుకొని మృత్యుంజయ మంత్రాన్ని జపించుకోవాలి. మేము ఇందాక చెప్పాను, జూన్ మాసంలో వీళ్ళకి కొంచెం ప్రమాణాలు అపార మృత్యు దోషము. ఆ అపార మృత్యు దోషం పోవాలంటే స్వయంభుగా లింగోద్భవమైనటువంటి స్థలాలకు వెళ్ళి చక్కగా కూర్చొని వీళ్ళు ఆ ఒక మంత్రాన్ని నేను ఇస్తాను, వాళ్ళు మనకు కాల్ చేస్తే మంత్రం ఇస్తాను. ఆ మంత్రాన్ని 108 సార్లు పాటుగా ఆ పాతాళ లింగేశ్వర స్వామి జలంలో స్నానం చేసుకొని జపాచరణ చేసుకుంటే వీళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అద్భుతమైనటువంటి ఒక ధనయోగం అనేది సిద్ధిస్తుంది. మంచి పరిహారం తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే. చూసారు కదండి గురుగారి మాటల్లో. మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.